గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు శ్రీకాంత్ సారి వాళ్ళ తల్లికి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ బాధ్యతలు అప్పగించినందుకు రేవంత్ రెడ్డి గారికి ఉదయపూర్వక నమస్కారం. తెలంగాణ రాష్ట్ర తరపున, స్టూడెంట్ తరపున, అక్కేల అన్న చెల్లెళ్ళ తరపున ఉదయపూర్వక నమస్కారాలు. కొండరెడ్డిపల్లి కొడంగల్ ధనంపూర్ శాసనసభ్యులు వడ్డు లక్ష్మణ్ కుమార్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వైరా పొంగులేటి శ్రీనివాస గారు, కొండ సూర్యక గారు, సీతక్క గారు, జూపల్లి కృష్ణారావు గారు, వాకిటి శ్రీహరి గారు, ఎన్నో మంత్రులు ఉన్నారు, ఎంతో మీడియా వాళ్ళకు నా ఉదయపూర్వక నమస్కారాలు. శ్రీకాంత్ వాళ్ళ తల్లి గారికి తెలంగాణ రాష్ట్ర కమిషన్ మహిళగా బాధ్యతలు అప్పగించిన రేవంత్ రెడ్డి గారికి నా ఉదయపూర్వక నమస్కారం. రుణపడి ఉంటాము. గత పాలకులు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఏ పదవి అప్పచెప్పలేదు. హరీష్ రావు అగ్గిపెట్ట డబ్బా దగ్గర పెట్టుకున్నాడు, కానీ దాని పుల్లలు లేవు. పెట్టు డబ్బా పట్టుకొని శ్రీకాంత్ చారి అనుకున్నాడుగా, మా హరీష్ రావు ఎక్కడ పెట్రోల్ కోసం అగ్గి అంటే పెట్టుకుంటున్నాడు అనుకున్నాడు. కానీ ఆఖరికి అయితే ఆ పెట్రోల్ డబ్బా ఇచ్చింది హరీష్ రావు గారే. శ్రీకాంత్ చారి గారు మరి పెయిన పోసుకొని నిప్పంటు పెట్టుకొని జరిగింది. ఆ నిప్పులు కాలిపోయి హాస్పిటల్కు తరలించే వారికే సగం పానాలు పోయినాయి. వాళ్ళ సావులైనాయి. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, కవితయ్య గారి పదవులైనాయి. సంతోషరావు గారికి పదవులైనాయి. నేను కరెక్ట్ మాట్లాడుతున్నా. ప్రజల కొద్దిగా మట్టి వాసన తెలుసుకొని తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఇది ఒక వీడియో క్లిప్ కూడా. బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికైనా ఫేక్ ప్రచారాలు మానుకోండి. కొంతమంది కామెంట్ పెడుతున్నారు, అది మీకు వెళ్తలేదు. మరి కేసీఆర్ ఏం చేసి 33 కోట్లు పాలమూరు దోసుకుని బిడ్డనే బయట పెడుతుంది. మరి సామాన్య జనం బయట పెడుతా, అది కరెక్ట్ కాదా చెప్పాలి. మరి బీఆర్ఎస్ నాయకులారా ఇప్పటికైనా మాట్లాడుర్రి, ఇప్పటికైనా కన్ను తెరువుర్రి. ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఏం తక్కువ చేసిండు? తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని శ్రీకారం చుట్టిండు. 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ ఇచ్చిండు, ఇందిరా మిల్లు ఇచ్చిండు, సన్న బియ్యం ఇచ్చిండు, కార్పొరేట్ స్కూల్ ఇచ్చిండు, మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చిండు. ఏం మాట్లాడరు? మరి కేసీఆర్ ఏమి ఇచ్చిండు? కాళేశ్వరం కడతానని కోర్టు స్కామ్ చేసిండు, పాలమూరు చేసిండు, పేపర్ లీక్ చేసిండు, దళిత బంధు గురించి కొన్ని ఏమో చేసిండు. మాట్లాడటం లేకనా? మాట్లాడి మీద అబ్బండాలు మోపుతారా? మీరు ఉక్కుపదం మోపుతారా? ప్రశ్నించే గొంతుమైన కాలుపెట్టి నొక్కుతారా? ఇప్పటికైనా తెలుసుకోరు. కేసీఆర్, హరీష్ రావు తర్వాత కేటీఆర్, చంద్రశేఖరరావు గారు, నెక్స్ట్ మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2034 దాకా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. నాకు కామెంట్ రూపంలో అడుగుతారు, నీకు నగదు అందిందంటారు. నాకు నగదు రూపాయి అందలేదు. రేవంత్ రెడ్డి తరఫున 50 కోట్లు వచ్చినాయి, కేసీఆర్ తరఫున 50 కోట్లు వచ్చినాయి. ఇక మీరు కాసుకోర్రి, నాకు టెన్షన్ ఏం లేదు. ప్రజల కొందరు మట్టి వాసన తెలిసినోడిని. ఇది నేను కరెక్ట్ పెడుతున్నా.